ఈ రాహాబు వేశ్యని ఎక్కడైతే దూరంగా పెట్టేశారో ఆ దూరంగా పెట్టేసిన వ్యక్తి తన కుటుంబం అందరికీ బ్రతుకుని ఇవ్వడానికి తనే మార్గము చూపించింది. ఆ ప్రాంతం అంతా కూలిపోయిన తర్వాత వాళ్ళ మీద యుద్ధం జరుగుతున్నప్పుడు నీ వారైన వారిని తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకో, నీ కుటుంబం మాత్రమే బ్రతుకుతుందని చెప్పాడు. ఆ వేశ్య ఆ కుటుంబానికి దారి చూపింది. ఎవరైతే ముద్రలు వేశారో ముద్రలు వేసిన అందరి నోటంట, ఇదిగో నీవు గొప్ప పని చేశావు, మేము నమ్మని విషయంలో నీవు గొప్ప ధన్యత కలిగిన దానిగా నీకెంతో రుణపడి ఉన్నామని చెప్పి ఎవరైతే వేశ్య అని ముద్ర వేశారో ఆ ఇంటి వారందరూ వచ్చి అందులో దాకోవడం ప్రారంభించారు. అర్థమవుతుందా? మన స్థితిగతులను మార్చగలవాడు దేవుడు, మన స్థితిగతులను వేరు చేయగలవాడు దేవుడు. ఎప్పుడు మొలక ఎత్తాలో మన జీవితాలకి వెలుగునివ్వాలో ఆయనకి తెలుసు. ఈరోజు నీ యొక్క జీవితంలో బీడు పడిపోయిన భూమిగా ఉంటే, లేకపోతే పనికిరాని భూమిగా ఉంటే, పనికిరాని ప్రాంతంలో ఉంటే దేవుని దగ్గర నువ్వు అడగవలసింది ఏంటో తెలుసా? బీడు పడిపోయిన భూములను కూడా సరిచేయగల దేవుడు మన దేవుడై ఉన్నాడని నువ్వు నమ్మాలి.